తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి నిన్న మొన్న ఊర్లు పట్టణాలు పల్లెలు గాలించిన మా నర్సయ్య తాత ఏంది ఇలా స్టూడియోలో ఏదో మధ్యాహ్నం మూత పెట్టిండు ఏం కదా అనుకుంటారు కదా. ఇక మరి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇక మరి లోకంలో అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడు ధర్మాన్ని కాపాడుతందుకు సాకార రూపమున తనకు తానే ఈ లోకం మీద అవతరిస్తాడు భగవంతుడు. గాయనే శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అర్జునునికి చెప్పే కదా, సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము. ఇక మరి ఈ రకంగా ప్రపంచానికే సందేశం పంపిన ఆ పరమాత్ముడు మరి పుట్టినరోజు పండుగ ఇయ్యాల. శ్రీకృష్ణుని పుట్టినరోజు పండుగ జన్మాష్టమి సందర్భంగా ఇక మా మనవరాలు వచ్చింది. ఇక మరి నేను నిన్న చెప్పినా కదా 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో మునిగి తేలిపోయినా అని మళ్ళీ ఒకనాడు పట్టుకొస్తా అన్నట్టుగా దూరం ఏం పోలే, మళ్ళీ ఇయ్యాలని గుంజుకొని వచ్చిన. ఇక మరి ఏం చెప్తారు ఏంది ఏం కథ, శ్రీకృష్ణుని పుట్టినరోజు పండుగ గోలిగా ఏం పాటలు పాడబోతురు మా మనవళ్ళు మా మనవరాలు అనేది ఇవాళ రామ సక్కదనంగా మధ్యాహ్నం మొత్తం మోగిద్దాము నేను స్టూడియోలో. శనార్థి అందరికీ నమస్కారం తాతయ్య. చూసిరా ఎంత హుషారు ఉందో కథ. ముందుగా మనస్వినితోటి మొదలు పెడదాము మన పాటల ప్రయాణము. మరి అంటే మీరు ముందుగా గుంపుగా పాడతారా? మనం ఇప్పుడు ఒకటి శ్రీకృష్ణుని మనం తలుసుకోవాలి కొలుసుకోవాలి భగవంతుని పాటతోటి ప్రారంభం చేసుకుందాం. ఇక కానీ ఇది అందరికి తెలిసింది, అందరు పాడేది అందరికి వచ్చేది పాడుతున్నాం. ప్రేక్షకులు కూడా మాతో పాడాలని కోరుకుంటున్నాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. మనసిలసతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధి నముచిహరణము కవిబుధ వినుత పద పద్మ. జల జనయన విధి నముచిహరణము కవిబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. భుజ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. విన్నారు కదా, స్వచ్ఛమైన పల్లెగాలి ఏ రకంగా ఉంటుందో మచ్చలేని మనసుతోటి మన నేను స్టూడియోలో ఇగో పాటల ప్రయాణము ఈ రకంగా నడుస్తుంది. నాకైతే గంతే ముద్దుగా అనిపించింది ఇగో గీల పాట. ఎందుకంటే అచ్చమైన స్వచ్ఛమైన మచ్చలేని మనసుతోటి పాట పాడితే ఆ రకంగా ఆనందం కలుగుతుంది మనసుకు. ఇప్పుడు మనస్విని మరి ఇక కృష్ణయ్యని తలుచుకుంటా ఇక మరి ఎందుకంటే నీ గొంతులో వినాలని ఉంది కృష్ణయ్య రాగము. ఇక మరి కృష్ణయ్య రాగము ఎంత ముద్దుగా అసలు ఇక నిన్న వాడిదిగా బ్రహ్మాండంగా. ఇక ఒక్కటి అందుకో అమ్మ కృష్ణయ్య గురించి. గల్లు గల్లు మని మువ్వ సవ్వడుల ముత్తు బాలుడెవరే, వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే.
ఛాయలు చాలయ్యా మా కన్నుల్లో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచున కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే చూసిరా ఎంత రావసక్కంగా ఎంత శ్రావ్యంగా అలరించిందో నేను స్టూడియోను. ఇక మరి మీకు కూడా అంత సంబూరం కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. మరి ఈ పాట ఏ సినిమాలో ఉండే? పవన్ కళ్యాణ్ గారు మూవీ. అగో అది కథ. గోకులంలో సీత కదా. చెప్పిలాగా మరి నువ్వేం పాట పాడబోతున్నావు? శ్రీకృష్ణుడే ముందుగా, ఎందుకంటే మనది ఇవాళ అంతా ఆయనదే కదా పండుగ, పుట్టినరోజు పండుగ. సురువు చెయ్యి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा की जैसे बुलाते नहीं. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा की जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभं. रामनारायणं जानकी वल्लभं. కృష్ణ కృష్ణ వెన్న దొంగ. అంతేనా? అంతే. గీ పిల్లగాడు అంతే. వెన్న దొంగేనా? నువ్వేమన్నా దొంగతనం చేసినావా? చేయలే ఇంకా. మరి శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేసిండట, ఎరికేనా నీకు? తెలుసా? వెన్న దొంగ. మరి ఆయన మీద మరి వెన్న దొంగతనం చేసినట్టుగా మస్తు వచ్చిన పాటలు ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర? అమ్మో గట్టిగా కోజా. అమ్మా ఏదో ఒక్కటి అందుకో తాత. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లె తల అరచేటి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. అంతనింత గొల్లె తల అరచేటి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. మహిమల దేవకీ సుతుడు. కదిలే మేఘము నీ వైపు వచ్చి నీకు నీడనిచ్చెనా కృష్ణ. తరిమే ఉరుము తరిమే ఉరుము
నీకు పబ్బతే పట్టెనా కృష్ణ. మరి మహిమగల మా సుప్రనీత్ అన్నట్టు మహిమగల దేవకి సుతుడు మరి కృష్ణయ్య రాగము. ఆహా ఎంత ముద్దుగా వాడినావు పిల్లగా. మరి నువ్వేం రాగం అందుకుంటున్నావు పిల్లగా? పాడు చూపిస్తా. అమ్మో ఇది చిన్నసన్నది ఏం కాదు, చిత్రాల మారిదే. కానీ నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే, జయ జయ గోవింద హరే గోపాల హరే, జయ జయ గోవింద హరే, జయ జయ గోపాల హరే, జయ జయ గోవింద హరే, జయ జయ గోపాల హరే, జయ జయ గోవింద హరే, జయ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. రావయ్య కృష్ణయ్య, మా భరద్వాజును మా సుప్రనీతును మా శ్రీరాగును మనస్విని నీ నీ రాగమే ఆలపిస్తూ నిన్నే స్మరిస్తూ నిన్నే కీర్తిస్తూ నీ పుట్టినరోజు పండుగలో ఏం పంచుకుంటున్నారు మీరు? ఎలా నన్ను చూడాలా? జన్మాష్టమి జన్మాష్టమి శ్రీకృష్ణయ్య జన్మాష్టమి పండుగలో మీరు పంచుకుంటున్నది ఏందయ్యా? అబ్బా వమ్మ నా పానం లేసొచ్చదే, తొలకరి సినుకుకు భూదేవి పానం ఎట్లా లేచి వస్తుందో సుప్రనీత్ మాటకు నా పానం లేచి వచ్చనే. అమ్మో ఇది చిన్నదే కానీ గట్టిది. పిట్టె కొంచెం కూతగానం అంటారు చూడు, అగో గసవంటి పిట్టే ఈ పిట్టే, చిత్రాల మారి పిట్టే. కానీ చూస్తే నేల కూర్చుడు చూపే కానీ మా తెలికల్లోడు. అంతేనా? ఇంటికాడ కూడా అట్నే ఉంటావా పిల్లగా? అంతే కదా. ఇంటికాడ కూడా అంటే ఇట్నే మబ్బునే ఉంటావా, హుషారుగా ఉంటావా? హుషారుగా ఉంటా. హుషారుగా ఉంటావా? ఎంతమంది మీరు? నలుగురు. నువ్వు ఎన్నో అయినావు? మొదటైన కతిమోళ్ళు ఆడోళ్ళు ఎందరు, మగోళ్ళు ఎందరు? ఇద్దరు మా చెల్లెలు, ఇంకా ఒక తమ్ముడు. అమ్మో గట్టివాడే తెలియగలవాడే. ఇక ఇది కథ. ఇంకా మనస్విని ఎట్లా? ఇప్పుడు మనస్విని పాట పాడితే ఇక నిన్న మనం అనుకున్నాం చూడు, నిన్న మర్చిపోయావా? నిన్న రాలేదమ్మా నువ్వు స్వాతంత్రం పండుగకు వచ్చి రామసక్కని పాట పాడుతీవి, నీకు బిరుదు కూడా ఇస్తే కోయిల గానం అని మర్చిపోయినావా? మర్చిపోలేదు. మళ్ళీ ఇవాళ అదే ధ్యాసలో ఉండకు, ఇవాళ శ్రీకృష్ణుని పండుగ మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు నువ్వు పాట పాడితే శ్రీకృష్ణుడు ఇప్పుడు మన చుట్టే తిరగాలి పిల్లల గోగి పట్టుకొని. అగో అసలు పాట పాడాలి ఇప్పుడు నువ్వు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్న దొంగవైనా మన్ను తింటివా, కన్నెగుండె ప్రేమలయల మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్, సీతారాం జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్. చూసిరు కదా.
ఇక ఆమె పాట పాడుతుంటే వెనకటికి అనేది మా తాత ఆదికొచ్చేది. ఇక ఒకరొకరు పాటలు పాడితే సిబ్బులు సిగాలు ఊతాయి మసివంతలు మాట్లాడుకుంటే అంటుంటారు. అగో ఇప్పుడు నీ పాట ఇంటుంటే మాత్రం మూలకున్న ముసలమ్మ కూడా లేచి అమ్మా ఎంత రామసక్కని పాడవని బిడ్డ అని ఆమెకు ఇక ఆమె నొప్పి రోగం ఎక్కడ పోతుందో నీ పాట వింటే. అంతేనా? అంతే. అగో గసం వంటి రాగం ఎత్తుకున్నావు తల్లి. ఇప్పుడు శ్రీరాగు. ఇక మరి కృష్ణయ్యనే ఆలపిస్తావా ఇంకేమన్నా ఉందా మనసులో? ఎందుకంటే మరి ఇప్పుడు నువ్వు 12వ తరగతి కాబట్టి నీ మనసులో వస్తుంటే కోరికలు ఇప్పుడు. ఎందుకంటే ఇక ఎగిరిదినికే డించక పాటలు. అంతేనా? పాడమంటే పాడతా, దాన్ని అదో నేను చెప్పలే, పిల్లగాని మనసులో అదే ఉంది. కాకపోతే నేను కట్టేసి ఇక ముగుదాడేసి గుంజినట్టుగా అవుతుంది పిల్లగానికి. అంతేనా? అట్లా ఏం లేదు. నేను ఇక నీ మనసు ఊరుకులో పెట్టే మనసు నేను ఆపను, కానీ నీ మనసుకు ఏది వస్తే ఏది అనిపిస్తే గదే పాడు. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సోయలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింత ఖైదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేనయ్యాతన నీ వైపు రావాలనే ఇలా ఉరుకుతోంది ఆగేదేనా అరే ఈ ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ఆ మలపున తెలియక నన్నే వెతికినాను నా గుండెలో తొందరే నన్నే నిలువనిదే ఏదో నాడు నీతో చెప్పేయనా నీ తలపులే వదలవే నీ తలపులే వదలవే. ఏం మాయ చేశావయ్యా ఓ కృష్ణయ్యా, పిలగాని మనసు ఎక్కడ వాయే ఓ కృష్ణయ్యా. ఆయనను ఆయనే వెతుక్కుంటుండాట కృష్ణయ్యా, ఆయన మనసు దారి తప్పి పోతుందట కృష్ణయ్యా. ఏం మాయ చేస్తీవయ్యా ఓ కృష్ణయ్యా. ఏంది పిలగా ఎలాగా శ్రీకృష్ణుని మనసు నిండా దాచుకొని రామసక్కని రాగం తీసి మళ్ళీ ఇప్పుడు ఎక్కడో పోతుంది. ఓ అమ్మ దారి తప్పిందా మనసు కృష్ణుడి మీదకి అటు పోతున్నా అది. ఏమో మరి నువ్వు అలా ఏమో ఊహించుకొని వాడా కృష్ణుడేనా? ఏమో నాకు జరం అది తాత ఇక మరి పెద్ద మనిషిని అయితే ముజిమతి తప్పితే ఏమో పిల్ల దిక్కుపోతుందేమో అన్నట్టుగా నాకు వచ్చింది. అమ్మో మళ్ళా మలక తిప్పింది చిన్న సన్నది ఏం కాదు. ఇక సుప్రనీతు చెప్తాత ఇలా మరి బువ్వ తిరొచ్చినావా ఉత్తదేనా? సూప్ తాగొచ్చాడు సుప్రనీత్. అయిందా? ఏం కూర? పప్పు. పిల్లగాడు చల్లకుండా ఏమో ఏ మాట వస్తే ఆ మాట చెప్తుండు. వెళ్ళాక నేను స్టూడియోలో అడుగు పెట్టాగానే తిన్నవా తాత అంటే తిన్నా అన్నాడు. ఏం కూర పిల్లగా అంటే ఆలు అన్నాడు. అంతేనా కదా? ఇప్పుడు పప్పు అంటాడు. మళ్ళీ ఇప్పుడు పప్పు అంటుండు. ఆలు పప్పు తాత అది నిన్నట్టుకునే తింటారా? ఈ రోజు తినాలి, ఈ రోజు వెళ్ళాకనే అంటే కదా పిల్లగా ఆలు అని మర్చిపోయినావా? నిన్న రెండు ఉండే పోయినకు 2 ఉన్నాయి. అయితే వెళ్ళాక ఆలు ఇప్పుడు పప్పు. అమ్మో ఆలుతో ఇవాళ పప్పు మీ అమ్మ 2 కూరలు పెట్టిందంటే చెప్తా. ఇప్పుడు నీ ముచ్చట ఇంటే ఎంత సంబూరం అవుతుందో మా నేను ప్రేక్షకులకు. ఇప్పుడు నీ పాట ఇంటే కూడా అంత ఆనందం వాళ్ళకు పొంగిపోవాలి. ఏం పాట పాడతావు గసోటిది? దేవుడిది పాడాలా తాత లేదా వేరేది సినిమాది పాడాలా? ఇగో ఇప్పుడు నేను ఏమన్నా పిల్లగా, ఇప్పుడు మనసు పొంగిపోవాలి. ఇప్పుడు నువ్వు పెద్దగా అయినట్టు ఆగా ఇక చెప్తా ఆయనకు. ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళ పెద్దోళ్ళు అయినావు. 20 ఏళ్ళు కూడా కాదు, 23 ఏళ్ళు అయినావు. పెళ్ళిడికి వచ్చినావు. ఒకసారి నువ్వు ఇట్లా ఆలోచన చేసుకో. పెళ్ళిడికి వచ్చినాక మీ ఆమెకు ఏం తెస్తే ఆమె సంబూరపడుతుంది, ఏం తెస్తే మా ఆయన బంగారం, మా ఆయన మంచోడు అని నిన్ను
అబ్బా ఎంత రామసక్కనోడే నా పెనిమిటి అని నేను గట్ట బౌన్స్తో చూడు అవో గట్ల ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఆ రకంగా బా సుప్రనీత్ ఎంత మంచి పాట పాడిండు నువ్వు దేవుని పాట పాడతావా లేకపోతే ఈయనకు ఇప్పుడు దారి తప్పిపోయినట్టు మనసు గసని పాట పాడతావా రెండులాగా కాదు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే పాట పాడతాను అమ్మో తగ్గేదలే ఇది మొత్తానికైతే కానీ ఆశా పాసం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే దేటవునో ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా నిండు పునవేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సిగటలిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లడిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ తూవును దుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీవెదురు చూడాలిగా ఓ ఆటు పోటు గుండె మాటిల్లోనా సాగేనా శపాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే దేటవునో అమ్మా ఇప్పుడు మా నేను ప్రేక్షకుడు దూరంగా ఉండి జర నీ కాడికి రాలేకపోతురు కానీ వాళ్ళ దగ్గరే ఉంటే నిన్ను గబక్కున ఉరికొచ్చి ఎత్తుకుందరు తాత ఎత్తుకుంటే ఏం చేస్తావు ఏం చేయను ఊరికో వాళ్ళు ప్రేమతోటి వచ్చి నేను ఎత్తుకుంటే ముద్దు కూడా ఇవ్వవా అది కథ అమ్మ మొత్తానికైతే బతికిచ్చిన పిల్లగా అన్నమాట నిలబెట్టుకున్నావు ఎందుకంటే నేను వెళ్ళాకనే అన్నా కదా నువ్వు పాట పాడితే మా నేను ప్రేక్షకుల మనసు పొంగిపోవాలన్నా పొంగి పొర్లిచ్చినావు ఇక ఇప్పుడు భరద్వాజు చెప్తాత నీ మనసు ఇక లేదేమే ఇక్కడనే ఉంది లేదు తాత ఎందుకంటే నాకు నీ కళ్ళు చెప్తున్నాయి ఏదో మొత్తం మీద ఇంటికాడ ఏదో మరి మీ అయ్య మీద మీ అమ్మ వచ్చింది కదా మీ అమ్మ స్టూడియోలో పక్క పైన కూర్చుంది ఇది కదా ఈ బచ్చిగానికి నేనదే చెప్పిన బచ్చిగా వస్తప్పుడు ఒక్కరివే రాకు మరి మా మనవరాలు హర్షితను పట్టుకొని రా ఆ పిల్ల కూడా మరి 2 పాటలు పాడాలి 2 పద్యాలు పాడాలి ఆమె కూడా మరి ప్రపంచానికి పరిచయం కావాలి కదా ప్రతిభ ఏందో ఆమె దమ్మేందో ఆమె సత్తా ఏందో బచ్చిగా నిన్న పంచాయతీ పెట్టుకుందా మీ చెల్లె ఇంటి పోయినాక పెట్టింది ఇది కదా ఇక ఇప్పుడు మళ్ళీ నీకు మధ్యాహ్నం పోతే పో ఇక చేస్తావు అయ్యో దేవుడా ఈ పిల్లగానికి అందుకనే నేను కనిపెడుతున్నా పిల్లగాని ముఖం ఏదో ఇప్పుడు తీసేసినావు అది మనకి పోయి ఇప్పుడు జర్ర కుదార్థమైంది పానం ఇప్పుడు నీకు కుదార్థమైనట్టుగా నేను ప్రేక్షకులకు కూడా మనసు కుదార్థం కావాలి తాత వాళ్ళ మనసుకి బుద్ధ తావన పడాలి తావన పడే పాట పాడాలి దశావతారం సినిమా నుంచి రాయిని మాత్రం పాడతాను రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలచున హృదయం నేడు, హరుని తలచుట జరగదులే. అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే. వంకర కన్నుల మీరు శంకర కింకరులు, వైష్ణవులేం చేస్తారు ఆయమ కింకరులు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. మై మరపించేసినవా అనుకుంటున్నావా? మీరు అనుకుంటే నేను అనుకుంటున్నా.
మొత్తానికి మా భరద్వాజు పెద్ద పెద్ద తోపు డాక్టరు అవ్వాలి. మొత్తానికి మా సుప్రనీతు సూపరు కలెక్టరు కావాలి. ఆఖరకు వస్తారు కల్లా మా శ్రీరా ఏం కావాలి? పెద్ద పెద్ద బంగుళాలు గట్టె ఇంజనీరు కావాలి. అవును. మా మనస్విని ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా కావాలనుకుంటున్నా. మరి నాకు గట్లా ఉంది నా పానం కావాలని. మరి నీకు ఉన్నదా? అనుకుంటే అయిపోతాను లేదా? అయ్యా చూసినారులా అమ్మ నిన్న ఏం చెప్పింది మా మనస్విని? తాత ఏది ఏమైనా మాయతోటి మామతోటి పంచాయతీ పెట్టుకునైనా సరే కానీ అమ్మ నేను మర్చిపోతున్నా. అది చేసుకున్న ఆయన మాటను కూడా కాదని నేను గొప్ప సింగర్ను కావాలి తాత, సినిమాలలో వాడే ఆ అవకాశం అదృశ్యం కోసం నేను ఎదురు చూస్తున్నా తాత అన్నది. ఇగో ఇవాళ మాట మార్చింది. ఇవాళ బుగ్గ కార్ల తిరుగుతుందట. బుగ్గ కార్ల ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలన్నది. అయితే సింగర్ కావాయిగా అదే అవుతాను ఇదే అవుతాను రెండు. ఇక అయ్యో రామ రెండు దిక్కులు అడుగు వేస్తుంది మా మనవరాలు. నిన్ననేమో సింగర్ అన్నది, ఇవాళ ఎమ్మెల్యే అంటే పశలు ఎక్కువ వస్తాయి దీంట్లో. చూడు మనిషి ఆశాజీవి బా. కానీ నేను మనం అప్పుడప్పుడు చెప్పుకోవడం కదా, ప్రకృతిలో నివసించే ప్రతి జీవి పొట్ట కొరకే తిప్పలవాట, మనిషి మాత్రము ఆశాజీవి. కోట్లు ఉన్నా కోరిక ఉంటుంది. నిన్న మొన్నటి దాకా మా మనవరాలు పెద్ద సింగర్ని కావాలి, తోపు సింగర్ని కావాలి, సినిమా పాటలు పాడాలి అనేది ఇవాళ ఎమ్మెల్యే మంత్రిని అవుతా అన్నట్టుగా మాట్లాడుతుంది. సరే ఏదో మజాకు అంతేనా? మీకైతే మొత్తానికి సింగర్లు కావాలని ఉంటుంది. చూద్దాం ఏమంటారు అని. ఇంకొకళ్ళు పక్కన పెట్టుకుంటే అది కూడా మంచిది. సింగర్లు అయ్యి ఇంకొకరు ఏదో అంటారుగా పార్ట్ టైం ఏదో అంటారుగా. చేతితో డిగ్రీ ఉండాలిగా. అమ్మో అవును తాతు ఆచార అసలుదే అది. ఎందుకంటే రేపు నీకు పెళ్ళం కూడా అది చూసే వస్తుంది. ఈయన బచ్చిగాడు సినిమా పాటలు వాడి నన్ను ఈయన సాధిస్తాడు, సంసారం చేస్తాడు అట్లా కూడా అనుకుంటారు తాతో. అసలైన నీకు ఆ పట్ట ఉంటే ఈ బచ్చిగాడు నన్ను ఎట్లయినా ఉద్ధరిస్తాడు, సాత్తాడు, కష్టం చేస్తాడు, కొలువు చేస్తాడు, కొలువుతో పాటు పాటలు పాడతాడు అని ఆలోచన. చెప్పు మనస్విని, ఇప్పుడు ఏం పాడబట్టు? మెరుపు కళలు సినిమా నుండి ఓవాన పడితే పాట. ఎగాని ఓవాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికి సంపంగి భావాలోయి. ఓవాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలోయ్. కోయలకి కుహుక్కు ఎదహోరే కాంబోజీ, సంగీతం అంటేనే హాయి హాయి. నదిలో నా లహరి లాలి, పసిమువ్వల సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి. జగమంతా సాగే గీతాలే పడుచుకోవాలి, సాగింది నాలో ససరిగా పదని సరే. ఓవాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి. ఆహా చూసిరా, నేను వెళ్ళాక అంచి కదా. వెళ్ళాక ఏమన్నా మనస్విని మరి నిన్నమోనేమో పెద్ద సింగర్ అంటే మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం అంటే బామో ఇటెట్న పోతట్టుంది గాలి అని మళ్ళీ మా మనవరాలు చూసిర్రా మళ్ళీ మనసు పెట్టి పాట వాడింది. పుసుక్కున మళ్ళీ ఏమన్నా శృతి లయ ఏమైనా తప్పితే మళ్ళీ మా తాత ఏమైనా అంటాడో ఏమో అనుకుంది మా మనవరాలు. మంచిగా వాడింది పాట. నాకైతే గుండె తావన పడ్డది. ఇప్పుడు శ్రీరాగు చెప్పిలాగా మరి ఏమనిపిస్తుంది? బాణం బాగానే ఉంది. నేను స్టూడియోకి వస్తుంది మరి అంటే షాయ్ అవుతావా ఎట్లా? పాడుతున్నా కదా అమ్మో మరి ఎటే సంగతి ఏంది ఏం కథ? ఇంటికాడ మీ అయ్య మీ అమ్మ ఏం పని చేస్తారు? నాన్న ఐటీ జాబ్ కొలువు అండ్ అమ్మ బిజినెస్ చేస్తారు. అమ్మా ఒక సంపాదన రెండు చేతులు వస్తుందిగా, ఈ చేత సంపాదన ఈ చేత సంపాదన. రేపు నువ్వు కూడా సింగర్ పోయి సంపాదించాలని ఉందా? పెద్ద సింగర్లు కావాలి, పేరు రావాలని ఉందా? నాకు రెండు కాదు.
ఏ ఇక మరి పెద్ద సింగర్ అయినాక ఏముంది పిల్లగా పశ నీ అంటే వస్తుంది. నా మనసు కోసం నాకు పేరు రావాలి, నా బ్రెయిన్ కోసం నాకు డబ్బు రావాలి. నువ్వు పిల్లగాడు చల్లకుండా ఈ పిల్లగానికి ఇంకా అర్థమే అవుతలేదు దేశ. ఇప్పుడు సరస్వతి ఉన్న కాడికి లక్ష్మ మరిగిపోతుందా, లక్ష్మి ఉన్న కాడికి సరస్వతి వస్తుందా? సరస్వతి ఉన్న కాడికే లక్ష్మి వస్తుంది అంతే. ఏమన్నా గట్టవాడు నువ్వు. అవును, కానీ ఇప్పుడు నాకు ఓన్లీ పేరు వచ్చింది అనుకో, ఆ పేరుతో కార్లు కొనలేను కదా. వస్తుంది పిల్లగా, నీకు పేరు వచ్చిందంటే నీకు లక్ష్మి కూడా నీ పక్క పోయింటిగా సరస్వతి ఉన్న కాడికి లక్ష్మమ్మరు వస్తుంది అన్నట్టు. నువ్వు ఏమైనా ఇప్పుడు సరస్వతిని నమ్ముకొని పోవాలి. అవును, అంతేనా? ఎట్లా మరి ఇప్పుడు ఈ పాటలు నీకు ఎప్పటి నుంచి అబ్బినాయి, ఎట్ట సంగతి, ఎప్పటి నుంచి వాడుతున్నావు? నేను యాక్చువల్లీ నిజంగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి 3 ఏళ్ళే అయ్యింది. కానీ చిన్నప్పుడు నాకు 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి అమ్మా నాన్నకి నాకు సంగీతం అంటే ఇష్టం అని తెలుసు. ఎందుకంటే అమ్మా నాన్న ఏం బొమ్మలు తెచ్చినా దాని మీద దరివేసేటోడు అనమాట. అమ్మో. సో అలాగని వీడికి సంగీతం మీద ఇష్టం ఉందని చెప్పి మెల్లిగా ఫస్ట్ కీబోర్డు, డ్రమ్స్ వాటిలో చేర్చారు. అవి నేర్చుకున్నాను. అయితే ముందుగా తలసెములు కొట్టినావు, సపరిచ్చినావు. అమ్మా ఇక మా బచ్చిగాడు పెద్ద సింగరు సంగీత విద్వాంసుడు అవుతుందని అయ్యమ్మ ఆశ పెట్టుకుర్రు. మరి తాత పైన రేపు చదువుకుంటున్నావు, మరి ఇప్పుడు 12 అయిపోయిందా? అవుతుంది. అవునా, ఇప్పుడు 12 అవుతుంది. మరి అయ్యమ్మ మాట ఇంటవా? చెవికెళ్ళి ఈ చెవికెళ్ళి ఈ చెవికెళ్ళి తీసేసావా? వాళ్ళు చెప్పే మాట బట్టి. అమ్మాయి చూసిన ఆ రోజుల్లో ఈ కాలం పిల్లలు చల్లకుండా గిట్ట తయారయ్యారు. ఆనాటి కోడళ్ళు అత్తమామల చూసి అభిమానంగా అని తిరిగేది. ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుళ్ళ చేసిపోతున్నారు. అంటే ఇక ఇప్పటి బచ్చిగాళ్ళు కూడా ఇక గిట్ట తయారయ్యారు. కోడళ్ళు అట్నే అయ్యారు, ఇప్పుడు ఈ బచ్చిగాళ్ళు అట్నే అయ్యారు. ఓ పిల్లగా మీ అయ్యా మీ అమ్మ మాట ఇంటేనే నువ్వేమన్నా రోక్కొస్తావు, లేకపోతే తాత చూస్తున్నాగా మనం. అంతేనా? ఇప్పుడు మాకు కాదు, ఇప్పుడు మీ అయ్యకు మీ అమ్మకు ఇష్టమైన పాట ఏందో పాడు. అమ్మ నాన్నకి ఇష్టమైన పాట ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను, చదువుకొని బదులిమని చెప్పుకోలేనులే మనసా, కదునన పని పడని మౌనమే ప్రేమ పరిభాష, దినమొక రకముగా పెరిగిన సరదా నేను విడి మనగలదా, నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే తొది పరకదే తొని వయసున తడత, దేవదాసై కాళిదాసై ఎంత వెతికినా కొంత మిగిలిపోయేంత అందం నీది. ఓ పిల్లగా, రేపు చేసుకునే పిల్ల కోసం ఆయన కాళిదాసు దేవదాసు అవుతుందట. మరి నువ్వేమైతే ప్రేమదాసు అవుతావా? ఓ నేను సింగర్ అవుతాను. తాత మళ్ళీ ఏమంటాడో ఏం కథ. పిల్లగాడు అదే తుమ్మలపోతుడు, తప్పలేడు దారి. అమ్మ తెలియకలకు వెళ్ళాగే. ఎట తాత ఇప్పుడు ఎవరిని మెప్పించే పాట పాడతావు? మీ అయ్యమ్మని మెప్పించే పాట పాడతావా? నర్సే తాత మెచ్చే పాట పాడతావా? మా నేను చూసి ప్రేక్షకులు మెచ్చే పాట పాడతావా? ముందు నేను మీరు మెచ్చే పాట పాడాను, దాని తర్వాత మళ్ళీ ప్రేక్షకులు మెచ్చే పాట పాడాను, ఇప్పుడు దేవుడు మెచ్చే పాట పాడతాను. అమ్మని సామి రంగో ఆహా. ఇక 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 అందుకో తాత, అంతే. సాధని ప మగ మరే సా గోవర్ధన గిరిధార గోవింద గోకుల బాలక పరమానంద, గోవర్ధన గిరిధార గోవింద గోకుల బాలక పరమానంద, గోవర్ధన గిరిధార. శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర భావక భయహరా పాహి ముకుంద, భావక భయహరా పాహి ముకుంద, గో
గిరిధార గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధార గోవింద. బా కానీ నిజంగానే అదే తాత మెచ్చిన పాట వాయినావు, మీ అమ్మ మెచ్చిన పాట వాయినావు, ఇప్పుడు దేవిని కూడా మెప్పించిన పిల్లగా నాకైతే అనిపిస్తుంది. అంత మంచిగా వాడినావు. ధన్యవాదాలు. ఇక మరి జీవితంలో దేనితోటి ప్రయాణం చేయాలన్నా అనుకున్నది సాధించాలన్నా గురువు మరి ఆయన ఆశీర్వాదం ఆయన దీవెనార్థి లేకపోతే ఎవరు కూడా ఆ బండి నడవంతరానే జర అటు ఇటు అందుకనే మరి ఇప్పుడు మీరు ఇంత రామసకంగా పాటలు పాడుతున్నారు, శృతి లయ ఏది తప్పకుండా మంచిగా రాగం తీస్తున్నారు. మరి మీకు ఎవరైనా గురువులు ఉన్నారా లేకపోతే మీ మీ అమ్మే నేర్పుతుర్రా? గురువులు ఉన్నారు. తిండే పిల్లగాళ్ళు సప్పుడేదు గురువు గట్లా ఇప్పుడు వినపడేది నాకు. ఎవరాళ్ళు గురువు? మా గురువు గారు డాక్టర్ శ్రీ రామాచారి కోమండోలి గారు. నీకు పిల్లగా? నాకు కూడా డాక్టర్ శ్రీ రామాచారి కొమండోరి గారు. నాకు కూడా డాక్టర్ శ్రీ రామాచారి కొమండోరి గారు. నాకు కూడా డాక్టర్ కొమండోరి రామాచారి గారు. చూసిన ఆరులా కథ ఆడముందే ఆయమన్న గురువునే పట్టిరు. అందరం ఒకటి దగ్గర నుంచి వచ్చాం. ఏం చెప్తారు మీ గురువు గురించి అడిగితే? మా గురువు గురించి చెప్పడానికి చాలా చాలా మాటలు ఉన్నాయి, నేను చెప్పలేను. ఇప్పుడు కొంచెం చెప్తా. కొంచెం మేము చదువుకునేది LMA బాలగాంధర్వం లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. అందులో చాలా మంది సింగర్స్ తయారు. ఎలా అంటే ఇప్పుడు సాకేత్ అన్న, సోని అక్క, దీపు అన్న, హేమచంద్ర అన్న, గీతా మాధురి అక్క, రమ్య బెహరా అక్క, అంతా చాలా చాలా మంది ఉన్నారు. అలా మా గురువు గారు ప్రతి ఆదివారం అవుతుంది క్లాస్. మొత్తం ప్రతి ఆదివారం మేము వెళ్తాం. రోజు పొద్దున వెళ్తాం, మధ్యాహ్నం వస్తాం. ఇప్పుడు అందరికి ఇండియాలో ఉన్న అందరికి మా గురువు గారు ఫ్రీగా పాఠం చెప్తారు. అమ్మా ఉత్తమనేనా? పైసలు తీసుకోకుండా ఉచితంగా చెప్తారు. అవును. ఓ అమ్మా, మరి ఆయనకెట్టెళ్ళాలి కానా పీనా? మరి మీకు ఓన్లీ ఇండియాలోనే ఫ్రీగా చెప్తారు, అంటే బయట దేశాలు ఇలా చెప్తా. ఇప్పుడు ఎవరిని అంటే ఏ సింగరు ఆయన దగ్గర ఇప్పుడు ఉన్నారు కదా నేర్చుకున్న వాళ్ళు? ఇప్పుడు మీరే అంటారు కదా పెద్ద పెద్ద సింగర్లు అయ్యారు, ఇప్పుడు సినిమాలలో పాడుతున్నారు అని బయటకు వస్తుంది కదా ముచ్చట. నేను వస్తుందా? మరి సబ్బు చేసి పిల్లగా ఏ సింగరు నీకు అంటే ఏ సింగర్ను చూసి నువ్వు ఇంకా ముందడుగు చేస్తున్నావు? నేను కూడా ఆ సింగర్ లెక్క గొప్ప స్థాయికి ఎదగాలనేది ఎవరిని చూసుకొని అంటే స్ఫూర్తిగా ఎవరిని తీసుకున్నావు నువ్వు సింగర్ని? LMAలో ఉన్న అందరూ నాకు స్ఫూర్తి ఇస్తారు. అమ్మో ఇది చిన్నది ఏం కాదే, అందరినీ తీసుకున్నావు. ఎట్లా అనిపిస్తుంది? మీ గురువు గారు ఏ రకంగా మీకు పాఠాలు చెప్తుండ్రు? మా గురువు గారు మాకు చాలా పేషెన్స్తో చెప్తారు. మాకు ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలంటే గొంతులో శృతి ఉండాలి. అప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. మనం సెలెక్ట్ అయితేనే అక్కడ నేర్చుకోగలం. అట్టనా? పరీక్ష ఉంటా? అది పరీక్ష తీసుకొని అంటే ఎవరిదైతే గొంతు నచ్చుతుందో వాళ్ళని. నాది శృతి సై అవుతుందా? అమ్మా ఈ పిల్లగాడి సంగతి ఎట్ట సంగతి తాత ఏం చెప్తావు మీ గురువు గారి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్లాస్కి వెళ్తే ఒక గురుకులంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు గురుకులం అనేది లేదు, అప్పట్లో ఉండేది. అంటే ముఘల్స్ వీళ్ళందరూ రాకముందు గురుకులం అనేది స్కూలు. ఇప్పుడు రామాచారి సార్ చెప్పే విధానం కానీ ఆ క్లాస్లో ఉన్న అంబియన్స్ అట్మాస్ఫియర్ కానీ మొత్తం ఒక గురుకులంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ క్లాసు 3 గంటలు ఉంటుంది కానీ ఇప్పుడే వెళ్ళి ఇమీడియట్గా బయటకు వచ్చినట్టే ఉంటుంది క్లాస్లోకి వెళ్ళి వస్తే అంతే. అండ్ సార్ చెప్పే విధానం కూడా గొంతు ఎలాగా శృతిలో నిలబడాలి అనే దగ్గర నుంచి గమకాలు ఏ యాంగిల్లో పలికితే బాగా ఉంటుంది వినడానికి అనేదాకా చెప్తారు. అంత డీటెయిల్డ్ గా చెప్తారు అనమాట. అందుకు
మాకు ఇట్లా నేర్చుకున్నప్పుడు కూడా ఒక పాట వినగానే దీనిలో ఈ స్వరస్థానాలు ఉన్నాయి, ఈ స్వరాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. మేము ఆ రకంగా పాడగలం. చెప్పు మనస్విని. ఇప్పుడు రామాచారి మీ గురువు, బాగా నచ్చింది ఏంటి మీ గురువు గారిలో నీకు? మేము వచ్చింది ఇప్పుడైనా ఆయన ఈ సంస్థ అంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వంని పెట్టి 26 ఏళ్ళు అయిపోతుంది. కానీ ఆయన అనుకున్నది ఇప్పటిదాకా దాన్ని మోసుకొని రావడం అనేది అందరు చేయలేరు. అది ఆయన పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీకి కానీ సినీ ఇండస్ట్రీకి కానీ గాయని గాయకుల్ని పరిచయం చేస్తూనే ఉన్నారు, పాటలు నేర్పిస్తూనే ఉన్నారు, శిక్షణ ఇస్తూనే ఉన్నారు. అది అందరికీ అయ్యే పని కాదు. మోస్తున్నారని చెప్పట్లేదు, జరిగే చెప్తున్నాను. అది అందరు చేసే పని కాదు. ఆయనలో ఆ ఓపిక గానీ ఆ స్ఫూర్తి గానీ పిల్లల్ని నేర్పించాలి, పిల్లలకి పాటలు నేర్పించాలి, వాళ్ళని ఇంత పైకి తీసుకురావాలి అని అందరు అనుకోలేరు. అది కూడా ఉచితంగా శిక్షణ ఇస్తూ మాకు ఇన్నేళ్లుగా. మొత్తం మీద రామాచారి మీ గురువు గారు మీకు మీ భవిష్యత్తుకు పునాదిరా ఎత్తుండు, నమ్ముతురా? ఇది కథ. ఈ 26 ఏళ్లలో ఒక్క విద్యార్థిని కూడా ఆయన తిట్టలేదు, అసలు కోపడలేదు. అవును, ఆయన ఎప్పుడు కోపడరు, చాలా శాంతంగా ఉంటారు. మరి తాత కోపం చేయకపోతే మరి మీరు వినరుగానే ఆయన దగ్గర వింటారా? ఆయన దగ్గర వింటాం. ఒక 60-80 మందికి ఒకటే క్లాస్ లో కూర్చొని చెప్తున్నా ఎవ్వరు మాట్లాడకుండా వింటున్నారంటే మీరు ఆలోచించండి ఒకసారి. చాలా క్రమశిక్షణ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మరి బడిలో కూడా అట్నే ఉంటారా క్రమశిక్షణగా? ఏమన్నా ఆన్యనా? అంతే, బడిలో కూడా అంతే. అంతేనా? నాకు అనుమానం వస్తుంది ఈ పిల్లగాడు. అంతేనా పిల్లగా? ఇప్పుడు రామాచారి గురువు దగ్గర ఏ రకంగా మీరు క్రమశిక్షణగా బుద్ధిగా నేర్చుకోవాలనే ధ్యాసతో మీరు ఎట్లా ఉంటున్నారో మరి బడిలో ఎందుకు ఉంటలేరు మీరు అని? బడిలో ఏంటంటే ఇక్కడ నేను మా ఫ్రెండ్స్తో ఇక్కడ ఈ ఫ్రెండ్స్తో ఉన్న లెవెల్ ఆఫ్ డిగ్నిటీ వేరు, అక్కడ మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో చేసే చిల్లర వేషాలు వేరు కదా. బాలకొండ చూసినారులా బడికి ఇటు అంటే ఇటు చదువు బడికి అటు సంగీత బడికి ఎంత తేడా ఉందో మొనగాడు చెప్తున్నాడు చూడు. సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. మొత్తానికి రామాచారి గురువు వాళ్ళకు అన్ని తీర్లా అంటే కొట్టకుండా తిట్టకుండా మనసుతోని ప్రేమతోని ఆయన మనసునే ప్రసాదంలో పంచిపెట్టి, అంతేనా? ఆ రకంగా వీళ్ళను తీర్చిదిద్దుతుండట. మరి మీ గురువు గారి కోసం నలుగురు కలిసి ఏం అంకితం ఇస్తారా ఆయనకు? అంకితం ఇవ్వడానికి చాలా పాటలు ఉన్నాయి. మేము ఒక 3 పాటలు ఆలోచించుకున్నాం. ఒక్క పాట పాడు అందరు కలిపి గొంతు కలిపి. 1 2 3 4 సరి రి గా మా సరి గా మా సరి గా మా పదని స్వరాలి సరి గా మా పదని స్వరాలి మది పాడే జనన 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 లయగతిలో తను పాడే సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తను వాడే స్వరతాళ సంగమమి గీతము హృదయాల రవళించు సంగీతము స్వరతాళ సంగమమి గీతము హృదయాల రవళించు సంగీతము ఆ సదమని దమరి సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తను వాడే సరి గ మ సరి గ మ సరి గ మ పదని స్వరాలే మది పాడే సాధనతోనే శోధనతోనే సాధ్యమవుతుంది ఏదైనా, అంతేనా? అంతే. అటు మీ గురువు గారి ఆశీస్సులు, మా కష్టం మీ కష్టము, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉందా? ఉంటుంది.
నువ్వు చెప్పాలి. ఉన్నాయి. తల్లిదండ్రుల ఇంతమంది అక్కడికి వెళ్తున్నారంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది అక్కడ. ఉందా? ఉంది. ఉందా పిల్లగా నీకు? మీ అయ్యకి అంటాడా? ఏమన్నాడు? మరి నీకు మీ అమ్మ మీ అయ్య అయ్యో అస్సలా. అంతేనా? నా బిడ్డ పెద్ద సింగర్ కావాలనే కళ్ళు కట్టురు అయితే. ఇక ఇప్పుడు రామాచారి ఆశీస్సులతోటి ఆయన దీవనార్థితోటి ముంగడి గురుకులో పెడుతున్న ఇప్పుడు వీళ్ళ పాటల బండి ఎక్కడ ఆగకుండానే ఉరకాలి. ఇప్పుడు నేను స్టూడియోలో అంతేనా? అంతే. ఇక కానీ తాత మీ అంతాక్షరి కథ ఎట్లా మొదలు పెడతారో పెట్టుర్రి. ఇక అస్సలు రెండు లైన్లే ఉండాలి కథ, రెండు లైన్లే ఉండాలి. ఎక్కడ కూడా మీ పాటల బండి ఆగొద్దిగా. ఆగద్దా? ఇక ఆపే ముచ్చడే లేదు, ఉరుకుతూనే ఉండాలి. అది నిన్నమో ఆయన వందే భారత్ రైలు బండి పెట్టి చూడు మోదీ, అవి అటు ఉరకాలి, అంత స్పీడ్ ఉరకాలి మీ బండి. సరే. ఇక కానీ చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, మూవై నవ్వగానే గాల్లో ఎగిరెను ప్రాణం, చెయ్యి చెయ్యి చెలిమికి చెయ్యి అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. ఆకాశం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆనిపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపై వలపు పండరా. తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో చేరే, అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే, నేడే ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య, ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా, దొర సన్నిధి చేరుగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా, దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా. నేను నువ్వంటూ
వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ ఓ కనులను తాకే ఓ కల చూపే నిందిలా, నన్నే మార్చనా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేనిలా. ఓ ఆహినీలో ఉన్న నీ తోడై ఉన్న నీ ప్రేమేనే కోరుకున్నా, నీలో ఉన్న ఆహా. ఓ కనులను తాకే ఓ కలా, ఓ ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదమున చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి, కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి. ధీం తానా చతులదో ప్రాణమే నాట్యం చేసే గతులతో, రావశ తంబుల గతులతో నా పైన నీ చూపు ఆపేలా. ఆ శరణంటినే జనని నాద వినోదిని, భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదలే, మురవించే రవతే. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా పట్టుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవలి కాస్తాయే కటుకల నా కలలు, నూనులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు తప్పదగున. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు తప్పతగున. నీ కళ్ళను పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎట్టుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా బల సాయం చేసావమ్మా ఒట్టుగా,
ఒట్టుగా కనులకే తన రూపానందించవే గుట్టుగా ఓ తను ఎవరే. అయితే మీకు కీరవాణి గారు ఐడియా ఉన్నారు కదా తాత, ఆయన ముందు మాకు సినిమాలో పాడడానికి అవకాశం ఇచ్చింది ముందు ఆయనే. గంగోత్రి మూవీ తెలుసు కదా మీకు, ఆ సినిమాలో పాడింది కూడా ఎల్లమే వాళ్ళే. ఆ అవకాశం ఇచ్చింది కూడా కీరవాణి గారే. సో అదే కీరవాణి గారి మూవీలో RRR మూవీలో ఒక పాట చాలా మంది అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ ఎల్ఎంఏ పిల్లలు పాడిన పాట ఉంది. ఆ పాట ఇప్పుడు మేము పాడాలనుకుంటున్నాం. రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం హస్తినాపుర సమస్తది హస్తి కుంభస్థల విచలన్నటరాజం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం రుద్రధనుస్సమసమాన స్వధనుష్టంకార భయభ్రాంత శాంతవం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం. అమ్మో, నేను ఏమో అనుకున్నా కానీ వీళ్ళు ఎక్కడో తీసుకుపోయారేమే నన్ను. నేను ఇంతకు నేను స్టూడియోలో ఉన్నానా, లేకపోతే వీళ్ళ పాటలు విని ఎక్కడో పోతున్నానా, నాకైతే గట్టిగా అనిపిస్తుంది. కానీ ఎటు చూసినా నీ రూపేనయ్యా కృష్ణయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా కృష్ణయ్యా, మా నోట నీ పాట కాదా సదా కృష్ణయ్యా. అంతేనా? అంతే. మళ్ళా తవన పడరా వచ్చినా గిది ఇక. మరి కృష్ణయ్య నన్ను అక్కడ పోయేటోడు ఇక్కడ గుంజుకొచ్చిండు. మళ్ళీ మన పాట ఇప్పుడు కృష్ణయ్యని గుర్తు చేసుకునే పాట ఒకటి పాడే అవకాశం మనకు కల్పించండి. ఎందుకంటే మీరు ఏదో పాటలు పాటి నేను ఎక్కడో పోయినా. మరి ఒక్కసారి ఆఖరిసాలకు తాత మనస్విని శ్రీరాగు ఓ పిల్లగా ఉన్నావా, సుప్రనీతు భరద్వాజ్ అందరం మీరందరూ కలిసి మళ్ళా కృష్ణయ్యను, ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఆయన, ఇక మళ్ళీ ఆయన పాటతోనే మొదలుపెట్టినాం. ఆయన పాటతోటే మన కార్యక్రమాన్ని ఏం చేసుకుందాం, ఏ కానీ ఇది కృష్ణయ్య పాట మొదలుపెట్టుర్రి. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. సాదప గరి పగరి సగస సరిగ పద సాదప గరి పగరి సగస సరి గరి పగ పద సాదప గరి పగరి సగస పగరి సగస సాదప గరి పగరి సగస. తగదరి కుగుండల కిట తగధీం 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 తగదరి కుగుండల కిట తగధీం. స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. ఇక విన్నారు కదా, రామాచారి దీవెనార్థితో పాటల పల్లకిలో బుడిబుడి అడుగులతో ఉరుకులో పెడుతున్నా. తల్లాడుతుర్రా ఉరుకులో పెడుతుర్రా అని అంటే తల్లాడుతుర్రు. పాటల పల్లకిలో
ఇప్పుడిప్పుడే బుడి అడుగులతో తరలాడుతున్న మరి మా మనస్విని, శ్రీరాగు, సుప్రనీతు, భరద్వాజ్ రేపు రాబోయే రోజుల్లో పెద్ద సింగర్లు కావాలని నర్సయ్య తాత ఫోన్ చేస్తే కూడా లేపకుండా ఎవరో మేము మాకెక్కడే తాత అని ఫోన్ పెట్టేసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేనా? ఆహా. ఎంత ఏదైనా మీ ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తకుండా ఉంటా? అమ్మ బతికిచ్చిర్రు, లేకపోతే నా ముసలిదాని ముందర నా పరువు వేయాలండే. ఇది కదా. ఇక మరి ఇంత రామసక్కని పాటలు పాడి నేను ప్రేక్షకులను అలరించినందుకు, మీరు ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు పబ్బది పడుతున్నా. శనార్థి. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.